కేరళ పాలిటిక్స్పై ప్రధాని మోడీ కమెంట్స్ చేశారు. యూడీఎఫ్ డిఎఫ్ ఫిక్స్డ్ మ్యాచ్ త్వరలో ముగింపని, కేరళ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆ మ్యాచ్కు త్వరలో తెరపడనుందని తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ వివి రాజేష్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన వేళ తిరువనంతపురం కార్పొరేషన్ కొత్త మేయర్గా ఎన్నికైన రాజేష్కు మోడీ అభినందన లేఖ పంపారు. దాన్ని రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అందులో మేయర్తో పాటుగా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన జిఎస్ ఆశానాథ్ను కూడా ప్రధాని మోడీ అభినందించారు. 2026 సంవత్సరం ఆరంభంలో పండుగ వాతావరణంలో తిరువనంతపురం నగరంలో చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాజేష్ మేయర్గా, ఆశాజీ డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మోడీ తెలిపారు. ఇక కేరళ పాలిటిక్స్ మీద కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేసిందని కూడా మనం అనుకోవచ్చు. మరి చూడాలి, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్నప్పటికీ కొంత సౌత్లో మరి ఎప్పటికీ కూడా కొంత వెనకడుగులోనే బీజేపీ ఉండే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ద్వారా జతకట్టిన బీజేపీ కొంతవరకు లాభపడినప్పటికీ తెలంగాణలో మరి మంచి పొజిషన్లో ఉన్న బీజేపీ మరి ఒకనొక టైంలో అంతర్గత విభేదాల వల్ల మరి కొంత బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోయి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం గమనించాం. ఈ రకంగా తమిళనాడులో కూడా అన్నామలైతో ముందుకు వెళదాం అనుకున్నప్పటికీ అది కూడా వర్కౌట్ కాలేదు. మరి సౌత్లో ఎక్కడ చూసుకున్నా బీజేపీకి అంత భారీ ఆదరణ అనేది ఇప్పటి వరకు రాలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. సౌత్ మీద ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఫోకస్ చేయకపోవడమో, లేదంటే సౌత్ ప్రజలు బీజేపీ మరి మాకు సరిగ్గా చేస్తుందని నమ్మకపోవడం కారణాలు ఏమైనా కావచ్చు. కానీ బీజేపీకి అనుకున్నంత స్థాయిలో సౌత్లో మరి ఎక్కువ ఆదరణ, ప్రజాదరణ అనేది ఇప్పటికీ లేదనే చెప్పాలి. మరి కేరళలో ఏ రకంగా ముందుకెళ్తారనేది మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక న్యూ ఇయర్ కిక్ అని కూడా మరి ప్రచురించారు.